హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు స్పెషల్ ఫేమస్ బొంబాయి చట్నీ. అదేనండి శనగపిండి పచ్చడి అంటాం కదా. దీనికి కొబ్బరి పుట్నాల పప్పు ఏమీ అవసరం లేదు. కొద్దిగా శనగపిండి ఉంటే చాలు, ఎవరైనా ఈజీగా టేస్టీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇడ్లీతో అయితే ఈ పచ్చడి బెస్ట్ కాంబినేషన్. ఇక బొంబాయి చట్నీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా చిన్న నిమ్మకాయంత చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకుని ఇలా రసం తీసుకోండి. ఇలా అరకప్పు వరకు రసం తీసుకోండి. ఇలా తీసిన చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఈ పోపు అంతా ఇలా బాగా వేగాక ముక్కలుగా కట్ చేసిన 2 ఎండుమిర్చిని వేసి వేయించండి. ఇందులో 1 అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం ముక్కలు అస్సలు స్కిప్ చేయకండి. పచ్చడి తింటూ ఉంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా బాగుంటాయి. 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించి 1 కప్పు నీళ్లు అంటే 250 ml వరకు నీళ్లు ఇందులో పోసుకోండి. ఇందులో మనం ముందుగానే తీసుకున్న చింతపండు రసాన్ని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవడం వలన చింతపండులోని నలకలు ఏమైనా ఉంటే ఫిల్టర్లోకి వచ్చేస్తాయి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ నీళ్ళని మరగనివ్వండి. ఇవి మరిగేలోపు మనం శనగపిండిని నీళ్ళలో కలుపుకుందాం. ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకోండి. శనగపిండి ఇలా మెత్తగా ఉంటేనే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. ఇందులో 1/2 కప్పు నీళ్లు వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. శనగపిండిని వేయించి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. వేయించి చేసిన దానికన్నా కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మనకి పని కూడా సులువు అవుతుంది. ఇలా కలుపుకున్న శనగపిండిని మరుగుతున్న ఈ చింతపండు నీళ్ళల్లో ఇలా నెమ్మదిగా వేస్తూ కలుపుకోండి. ఇందులో మరో కప్పున్నర నీళ్ళను వేసుకుని బాగా ఉడికించండి. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుతో బాగా ఉడికి ఆ ఫ్లేవర్స్తో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. తక్కువ శనగపిండితోనే ఈ పచ్చడి ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే ఎక్కువ మొత్తంలో ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయినట్లే. చూశారు కదా బొంబాయి చట్నీని ఎంత ఈజీగా టేస్టీగా చేసుకున్నామో. నేను చెప్పిన విధంగా బొంబాయి చట్నీని చేసుకుని ఇలా వేడివేడిగా ఇడ్లీతో తిని చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.